లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబానికి ఎన్డీఏ ఎంపీ సీటు ఇవ్వటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డి నిందితుడిగా ఉన్నారు. మాగుంట రాఘవరెడ్డికి ఎంపీ సీటు ఇస్తామని పార్టీలో చేర్చుకున్నారు చంద్రబాబు. అయితే కొడుకు బదులు మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ సీటు ఇచ్చింది టీడీపీ. ఓవైపు లిక్కర్ స్కామ్ పై విమర్శలు చేస్తున్న బీజేపీ, అదే బీజేపీ నేతృత్వంలోని కూటమి ఎంపీ సీటు ఆరోపణలు ఉన్న మాగుంటకి కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ ని అడిగి తెలుసుకుందాం. సతీష్, తెలుగుదేశం పార్టీ ఈ రోజు విడుదల చేసినటువంటి లోక్సభ అభ్యర్థుల జాబితాలో ఒంగోలు లోక్సభకు సంబంధించి కేటాయించినటువంటి అభ్యర్థి పేరు విషయంలో ఇప్పుడు ఒకవైపు సోషల్ మీడియాలో అటు బీజేపీని ఇటు తెలుగుదేశం పార్టీని కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తారు. ప్రధానంగా లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఢిల్లీ ప్రభుత్వం సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో బీజేపీ ఎన్డీఏ పక్షాలు నిరంతరం ఈ లిక్కర్ స్కామ్ గురించి ప్రత్యర్థులపైన ప్రతిపక్షాలపైన ఆరోపణలు చేస్తున్నారు. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ ఒంగోలు లోక్సభ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని ప్రకటించారు. మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొ అరెస్ట్ అయ్యి బెయిల్ పైన విడుదలకు పడుతుంది. సో ఇటువంటి నేపథ్యంలో మొదట చంద్రబాబు కూడా మాగుంట రాఘవరెడ్డికి దేవరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడు ఆరోపణలు రాఘవరెడ్డికి ఎంపీ సీట్ ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరిని అన్ని నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల దగ్గరికి వెళ్లి పరిచయ కార్యక్రమాలు కూడా చేస్తూ తీరా ఇప్పుడు జాబితాలో మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అయితే తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి అసలు లిక్కర్ స్కామ్ సంబంధించి ఒకవైపు ప్రతిష్టాత్మకంగా ఎన్డీఏ చెప్పుకుంటుంది. బీజేపీ మరీ ముఖ్యంగా ఇవి కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత కానీ అంతకు ముందుగానే ఒకవైపు తెలుగు రాష్ట్రాలు కవిత అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో దీనిపైన తీవ్ర విమర్శలు చేస్తుంది. అటువంటి విమర్శలు చేసి ఇప్పుడు బీజేపీ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ నుండి ఈ మూడు పక్షాల నుండి ఎవరైతే విచారణ జరుపుతున్నామని గర్వంగా చేసుకుంటారో అదే విచారణలో ఆరోపణలు ఎదుర్కొన్న నిందితుడి కుటుంబానికి ఇప్పుడు లోక్సభ సీట్ ఇవ్వాలన్నది తీవ్ర విమర్శలు పాలవుతుంది. సోషల్ మీడియాలో కూడా దీనిపైన విమర్శలు వెల్లువెత్తుతా ఉన్నాయి. చంద్రబాబు ఒకవైపు మాగుంట శ్రీనివాసరెడ్డి ఈ సీట్ ఇవ్వడం ఆయన కొడుకు ఇస్తారు మోసం చేసిన ఆయన, మరొక వైపు అసలు లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా ఇస్తారంటూ అటు బీజేపీ, టీడీపీని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.